శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 3 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 10 గంటల వరకు ఉంది. అలాగే పుబ్బా నక్షత్రం అర్ధరాత్రి 1 గంట 1 నిమిషం వరకు ఉంది. మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధూమ్రయోగం వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం జరగదు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలకు సంబంధించిన చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోకూడదు, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేసుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి బాగుంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అంటే సోదరులతో ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకొని సక్సెస్ సాధించడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో, కుజుడు ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే కోపతాపాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు రావటం కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి చాలా మంచిది. అలాగే బోరింగ్ పనులకు పుబ్బా మంచిది. అయితే మంగళవారం బోరింగ్ వేయటం అంత పూర్తి అనుకూలత కాదు. అత్యవసరమైతే మాత్రం పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి బోరింగ్ వేసుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. అదేవిధంగా గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, మొక్కలు నాటడానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అనారోగ్యాల నుంచి బయటపడటానికి, ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా పుబ్బా మంచి నక్షత్రం. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం మంచిది. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయటానికి లేదా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూగర్భ నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ వ్యతిరేకతను అనుకూలతగా మార్చుకోవచ్చు. అలాగే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఆ శత్రువుల వల్లే చికాకు ఉంటుంది. శత్రువుల విషయంలో మేషరాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో చిక్కులు చికాకులు ఉన్నా కూడా సంయమనంతో వ్యవహరించండి. ఆ చిక్కులు చికాకులన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ బుద్ధి చాంచల్యం ఉంటుంది. బుద్ధి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బుద్ధిని మీ అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. ఉద్యోగులకు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. చాలా కాలంగా ప్రమోషన్ ప్రయత్నాలు చేయాలంటే కనుక ఈరోజు చక్కటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహపరమైనటువంటి ముఖ్యమైన చర్చలు చేస్తారు. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే చర్చలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే ప్రతి పనిలో కూడా శుభము, లాభము చేకూరే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో అయినా, వ్యాపార రంగంలో అయినా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుంది. ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా సరే కొద్ది ప్రయత్నంతోనే ఆ పనిలో కార్యసిద్ధిని పొందగలుగుతారు. అలాగే పెద్దవారిని కలుసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా మంచి ప్రయోజనాలు ఈరోజు సింహరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాద బలంతో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మానసికంగా ఉల్లాసం ఎక్కువ ఉంటుంది, ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం కూడా బాగుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్ర అభిలాష పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనే కోరిక పెరుగుతుంది. అలాగే తులారాశి వాళ్ళకి ధనవృద్ధి కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొన్ని చిక్కులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. మానసికంగా కొంత చింత ఉంటుంది. అనేక సమస్యలు ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పులన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు. అప్పులు తీర్చేయడం వల్ల చాలా వరకు ప్రశాంతతను పొందగలుగుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చలు విజయవంతం అవుతాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించగలుగుతారు. అలాగే కొన్ని రకాలైనటువంటి రుణ బాధల వల్ల సమస్యలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు కొత్త రుణాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆ నష్టాలను అధిగమించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైనటువంటి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగంలో కానీ వ్యాపార రంగంలో కానీ బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనే ఆలోచన కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ధనవృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కార్యసిద్ధి కూడా లభిస్తుంది. కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా మీనరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా మంగళవారం కాబట్టి ఓం నవనాగదేవతాయై నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళితే ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఓం నవనాగదేవతాయై నమో నమః ఈ మంత్రాన్ని చదువుకొని వెళ్ళండి. అన్ని రకాలుగా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో హోరాకాలం ఉంటుంది. కుజహోర అంటారు. ఈ కుజహోర ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. ఫైర్ రిలేటెడ్ వర్క్స్, అగ్నికి సంబంధించిన పనులు ఏవైనా కుజహోరలో చేసుకోవచ్చు. అలాగే సైన్యంలో చేరాలనుకుంటే చేరవచ్చు. కుజహోరలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవడానికి అనుకూలం. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేసుకోవచ్చు.
హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.